కూడా పనిచేశారు. కష్టపడి మళ్లీ చదివి ఇంటర్ పాస్ అయి డిగ్రీలో జాయిన్ అయి పొద్దున్నే పాలు పోసి కాలేజీకి వెళ్లేవారు. జనార్దనకు ముగ్గురు అన్నలు. బెల్లి యాదయ్య కవి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, బెల్లి శ్రీనివాస్ వ్యవసాయం, బెల్లి సత్యనారాయణ జైల్ డిపార్ట్మెంట్. చదువుతూనే కబడ్డీ ఆటల పోటీల్లోనూ తన వంతు శైలిని ఏర్పరచుకుని రాష్ట్ర స్థాయి బహుమతిని గ్రామానికి మరియు కళాశాలకు తెచ్చిపెట్టారు. అక్టోబర్ 30, 1996 ఈఎంఐ కోర్సు సోల్జర్ టెక్నికల్ గా చేరారు. ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రక్ష లాంటి సైనిక ఆపరేషన్లలో తన వంతు దేశానికి సేవలందించారు. ఈఎంఈ సెంటర్ లో ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి ఎన్నో ఉత్తమ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. 2002లో తన సతీమణి నాగమణిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. 20 సంవత్సరాల భారత మాతా సేవ అనంతరం భార్య ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కావడం వల్ల పిల్లలను దగ్గరుండి చూసుకోవడం కోసం 2016లో విఆర్ఎస్ తీసుకున్నారు. జనార్దనుడై తన కలలను సాకారం చేసుకోవడం కోసం ఆహార్నిశలు కష్టపడి పనిచేస్తాడు. మార్కెటింగ్ రంగంలో గొప్ప అనుభవం సాధించి తనతో పాటు ఉన్నటువంటి ఎన్నో వందల మందికి రోల్ మోడల్ గా నిలిచారు. ఒక ట్రైనర్ గా, ఒక మోటివేషన్ స్పీకర్ గా ఎన్నో వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు, ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రైన్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. అంతేకాదు సోషల్ యాక్టివిటీలో చురుగ్గా పాల్గొంటారు. జనార్దనుడికి చిన్నప్పటి నుంచే నాటికల పట్ల ఇంట్రెస్ట్ ఉండటంతో విభిన్నమైన పాత్రలు పోషించి తన గ్రామంలో, స్కూల్లో అందరినీ ఆకట్టుకునేవారు. ఆయనతో పాటు ఆయన ఆశయం, ఆయన కళ, ఆయన ఆసక్తి పెరిగాయి. అదే తనను సినిమా రంగం వైపు నడిపించింది. ఇలాంటి వ్యక్తి ఈ రోజు ఈ సినిమా రంగంలో అడుగుపెట్టి ఒక ప్రొడ్యూసర్ గా, ఒక నటుడిగా పోలీసు వారి హెచ్చరిక అనే సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. పోలీసు వారి హెచ్చరిక ఒక కమర్షియల్ హంగులతో కుటుంబ సమేతంగా కూర్చుని చూసి ఆనందపడే ఒక మంచి సినిమా.